సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆదివారం నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. శనివారం గాయత్రి గౌడెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా మోదీ సభకు తరలి రానున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరం నుంచి 1000 బస్సుల ద్వారా జన సమీకరణ చేపడుతున్నామని వెల్లడించారు. సభకు 1,00,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. గత 10 రోజులుగా గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీలు, అర్బన్ ప్రాంతాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు మోదీ సభ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఘన విజయం అనంతరం తెలంగాణలో బీజేపీ మరింత బలపడుతుందని, రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా మోడీ సారథ్యంలో పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించిన ఈటెల రాజేందర్ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారన్నారు. మోదీని ప్రత్యక్షంగా చూడడానికి ప్రజలు స్వచ్ఛందంగా సభకు రావడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఖండించిన ఆయన బీజేపీకి దాడులు చేసే సంస్కృతి లేదని స్పష్టం చేశారు. మోదీ సభతో తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారనున్నాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద, బీజేపీ నాయకులు బానుక మల్లికార్జున్, బిఎన్ శ్రీనివాస్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నర్మదమ్మ, సురేందర్ రెడ్డి గారు, మల్లిక మీ లీడర్ అయితే అక్కడ తిరుగుతాను. మీ అందరికీ నమస్కారం. గత 10-12 రోజులుగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో డివిజన్ల వారీగా, నియోజకవర్గాల వారీగా, కమ్యూనిటీ వారీగా గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లు, బస్తీలు, అదేవిధంగా కాలనీలు ఎంత విస్తృతంగా వీలైతే అంత ఇంటరాక్ట్ చేసినాం, మీటింగ్లు ఏర్పాటు చేసినాం. ఎక్కడికి పోయినా వాళ్ళ స్పందన ఎంత గొప్పగా ఉందంటే, మోడీ గారు చాలా రోజులే రాక తెలంగాణకు, 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసేటువంటి బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నది. ఇవాళ ఈ ప్రభుత్వం రాదు, ఈ ప్రభుత్వానికి ఏం మొరబెట్టుకున్నా, ఏది డిమాండ్ చేసినా ఇచ్చే పరిస్థితి లేదు, అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్న భావన వాళ్ళకు కూడా ఉంది. అందువల్ల ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే, తెలంగాణలో నియంతృత్వ పోకడలు పోవాలంటే, తెలంగాణ రాష్ట్రం గత వైభవాన్ని మళ్ళీ భారత చిత్రపటం మీద ఆవిష్కరించాలంటే, గొప్పగా అభివృద్ధి చెందాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారం రావాలనేటువంటి భావన ప్రజల్లో స్పష్టంగా ఉంది. మీరు మంచిగా పనిచేసుకోండి బిడ్డ, రేపటి భవిష్యత్తు మీదే అనేటువంటి ఫీలింగ్ ఉంది. దాన్ని చూసిన తర్వాత, వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత మాకు అనిపిస్తుంది, పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము వచ్చేటువంటి జనం కానీ, మేము తెచ్చే జనం కంటే కూడా ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు పెద్ద సంఖ్యలో వాలంటీర్గా వచ్చే ఆస్కారం ఉన్నది. మనం కళ్ళారా చూసిన మీరంతా సాక్ష్యం కొని, నా ఎన్నులో ఒకటి వచ్చేసి, అరే ఇतना प्यार दिखाया आप तेलंगाना प्रजा, मलकाजगिरी आप जरूर जीतेगा सीट, मैं कहीं भी नहीं देखा అని చెప్పి వారు అన్న మాట నాకు ఇప్పటికి గుర్తు. ఆ రోజు నుంచి మేము 70 రోజుల పాటు ఎక్కడ తిరిగినా కూడా మీ కంటోన్మెంట్ పెద్ద సాక్ష్యం. మీరు మా ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నప్పటికి కూడా, మా ఎమ్మెల్యే అభ్యర్థికి 16-17 వేల ఓట్లు మైనస్ వచ్చినప్పటికి కూడా, ఎంపీకి వచ్చేటప్పటికి అంటే మోడీ గారి ప్రభావం ఎంతో ఉందో మీకు అర్థం కావాలి. మా ఎమ్మెల్యే అభ్యర్థి 16,000 పైచిలకు ఓటుతో ఓడిపోతే, ఆ 16,000 పైచిలకు ఓట్లు మాకు వచ్చి ఇంకొక 25,000 ఓట్ల మెజార్టీ ఎక్కువ వచ్చిన చరిత్ర మీరే సాక్ష్యం, కంటోన్మెంట్ ప్రజలంతా. అందువల్ల ఇవాళ ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ, బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు, మేము కార్లు ఉన్నాయి సార్, మాకు దగ్గర దాకా గ్రౌండ్ దాకా పోనిస్తే చాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకు ఎక్కడ ఉందో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మీరందరూ మేము ఇంత పని చేస్తున్నప్పుడు మాకు కూడా స్ఫూర్తి కావాలి, మాకు కూడా ఇంత శక్తి కావాలి, మాకు కూడా ఇంత ఆశీర్వాదం కావాలి. మమ్మల్ని ముందుకు నడిపేది మీరే. కాబట్టి
మీరు వచ్చి మేము 2 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం. 2 ఏళ్ళ తర్వాత మొన్న 1 ఇయర్ తర్వాత ఒక భోజన కార్యక్రమం పెట్టుకున్నాం. గొప్ప తరలి వచ్చిండ్రు. 2 ఏళ్ళ తర్వాత మోడీ గారు వస్తుంది కాబట్టి మీరందరూ కూడా వాలంటీర్గా తరలి వచ్చి పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో మోడీ గారు ఆప్ ఆగే బడో ఆమ్ తుమ్మలతో మమేకమైన వాళ్ళం, పిలిస్తే పలికిన వాళ్ళం, పని చెప్తే చేసిన వాళ్ళం, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న వాళ్ళం. కాబట్టి ఇవాళ తప్పకుండా రేపు కూడా మీరు వచ్చి మోడీ గారిని ఆశీర్వదించమని, ఆనాటి ఎన్నికల స్ఫూర్తిని మరొకసారి చాటమని నేను పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా నాయకులకు, మా కార్యకర్తలకు ప్రజల వెంట ఉండి, మన సొంతంగా మన కార్లలో రాకుండా ప్రజల వెంట ఉండి, ఇవాళ మేము చూస్తున్నాం ఎక్కడోనక్కడ మా కార్లన్నీ కూడా ఒకేసారి జమ అయ్యి మేము బయలుదేరి వస్తామని చెప్తున్నాం. మా దగ్గర అపర్ణ క్యానో పని ఉన్నది. 70-80 కార్లు ఉన్నాయి సార్. మేము 80 కార్లతో మేము కాను 1,00,000 మందికి తగ్గకుండా ఈ మోడీ గారి సభకు తరలి రావాలని చెప్పైతే పిలిపించినామో 100% 1,00,000 మంది మేము తరలించడం కావచ్చు, ప్రజలు వాలంటీర్గా రావడం కావచ్చు, తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పి నమ్ముతా ఉన్నాం. ఎర్రటి ఎండ కొడుతుంది కాబట్టి ఎవరి కార్లలో వాళ్ళు 2 నీళ్ళ బాటలు వేసుకోండి. ఎవరి బస్సులలో వాళ్ళు, ఎవరి నీళ్ళు వాళ్ళు తప్పకుండా తెచ్చుకోవాలి. 4 గంటలకల్లా మీరు గ్రౌండ్లో ఉండాలి. మోడీ గారు 4:30-5 గంటలకు సభ మొదలైంది కాబట్టి మీరు ముందే కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, పాటల ప్రోగ్రాం కూడా ఉంటుంది. అంత షెడ్లు కూడా వేసినాం ఎండ కొట్టకుండా. అన్ని నియోజకవర్గాలకు, డివిజన్ల వరకు పంపుతా ఉన్నాం. కొన్ని దిక్కులో కొంత ఎక్కువ వచ్చే ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఈ కంటోన్మెంట్ ఉంది, మీరు చూస్తారు కదా. రేపు కంటోన్మెంట్లు అంతా కూడా దగ్గరున్న కాలనీలు మళ్ళీ బండ్లు పోయి అక్కడ పార్కింగ్ చేసి మళ్ళీ నడిచిపోవడం, ఇదంతా కంటే నడిచే వస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక 6-7 వేల మంది ఇప్పుడు ఈ చుట్టుపక్కల బస్తీల నుంచి వెళ్ళే ఆ సభకు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. నడిచి వచ్చేవాళ్ళు, సైకిల్ మోటార్ల మీద వచ్చేవాళ్ళు, కార్లలో వచ్చేవాళ్ళు, బస్సులలో వచ్చేవాళ్ళు, ఆటో ట్రాలీలో వచ్చేవాళ్ళు, అనేక రకాల ఇట్లా అనేక రకాల ఉంది. కాబట్టి డెఫినెట్గా అది విజయవంతం.